ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీ చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మహాకృపను బట్టి మనము ఈ యొక్క 2025 సంవత్సరాన మొదటి 4 మాసములు కృపతో గడచి రావడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనల్ని ఆదుకున్నటువంటి ఎబినేజర్ అయినటువంటి దేవుడు ఇక మీద కూడా మనకు సహాయము చేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 5వ నెల మొదటి తేదీ దేవుడు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వాగ్దానాన్ని ఆయన ఇవ్వాలని చెప్పి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఆ యొక్క వాగ్దానం ఎక్కడుందంటే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 8వ వచనము ఇలా సెలవిస్తుంది, నీవు దక్కించుకుందువు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ యొక్క వచనం యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మీరు ఈ యొక్క వచనము ఎక్కడ ఎలాంటి సందర్భంలో చెప్పబడింది అని మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు ఒక సంఘటన అక్కడ జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆయన యొక్క యుద్ధ పురుషులు వారు ఉన్నటువంటి ఆ యొక్క పట్టణాన లేని సమయాన ప్రియమైన దేవుని బిడ్డలారా అమాలేకీలు వచ్చి ఆ పట్టణం మీద పడి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పట్టణంను అగ్నితో కాల్చివేసి అక్కడ ఉన్నటువంటి పెద్దవారిని, చిన్నవారిని, ఆడవారిని, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క గొర్రెలను వాటన్నిటిని కూడా వారు దోచుకొని వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదు ఆయన యొక్క యుద్ధ పురుషులందరూ కూడా వచ్చి ఆ పట్టణం యొక్క పరిస్థితిని చూస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే దావీదు ఆయన మనుషులు వారిలో బలాన్ని కోల్పోయేంత వరకు వారు బిగ్గరగా ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి దావీదుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో దావీదు వాగ్దానాన్ని పొందుకుంటున్నాడు, నువ్వు దక్కించుకుంటావయ్యా, నువ్వు తప్పక దక్కించుకుంటావు అన్నిటిని అని చెప్పి ఎలాంటి సందర్భంలో దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన తన బలాన్ని కోల్పోయినటువంటి సమయంలో దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, నా బలమంతా కోల్పోయిందని చెప్పి బాధపడద్దు, నువ్వు సమస్తాన్ని నువ్వు దక్కించుకుంటావు. ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏదైతే శత్రువు నీ ఎదురు నుండి దోచుకున్నాడో వాటిని ఖచ్చితంగా నువ్వు మళ్ళీ దక్కించుకుంటావని చెప్పి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలాన్ని కోల్పోతున్నాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా, ఆయన ఎక్కువగా దుఃఖపడుతున్నాడు. అంటే దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఆయనకి. 6వ వచనము మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాము. దావీదు మిక్కిలి దుఃఖపడుతున్నాడు. ఆయనతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదు యొక్క తన యొక్క కుమార్తెల నిమిత్తముగా దావీదే వీటన్నిటికీ కారణము, మన కుమార్తెలు చెరగా పటకెళ్ళబడ్డానికి కారణము దావీదే అని చెప్పి ఆయన రాళ్లతో కొట్టి చంపుదము రండి అని చెప్పి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఈయన గొప్ప రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి రాజు గురించి ప్రజలు అంటున్నారు, ఈయన రాళ్లతో కూడా చంపుదం రండి అని. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా దావీదు ఎక్కువగా ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన బాధపడుతున్నాడు. ఆయనకు భయంకరమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. అలాంటి సమయంలో దావీదు చేసినటువంటి 2 విషయాలు ఏంటి? ఆయన తన కోల్పోయినటువంటి వాటన్నిటిని తిరిగి పొందుకోవడానికి ఆయన చేసినటువంటి 2 విషయాలు ఏంటి? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము 6వ వచనంలో మనం చదువుతున్నాము. బలాన్ని కోల్పోతున్నాడు, దుఃఖం కలుగుతుంది, ఒక మరణ అపాయం కలుగుతుంది. అలాంటి సందర్భంలో, సమస్తాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. దేవుడిలో తన బలపరుచుకుంటున్నాడు. నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడనేటువంటి విశ్వాసాన్ని దావీదు బలపరుచుకుంటున్నాడు. మనం సమస్తాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో, దుఃఖకరమైన సందర్భంలో, ఇబ్బంది అయిన సందర్భంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం ప్రియులారా? అంతే నా జీవితం అంతా అయిపోయిందని చెప్పి మనం నిరుత్సాహపడిపోతున్నామా, లేకుంటే దేవునిలో మనం బలపరుచుకుంటున్నామా అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. దావీదు దేవునిలో తను బలపరుచుకుంటున్నాడు. నా దేవుడున్నాడు, నేను కోల్పోయిన అన్నిటినీ
శత్రువు నా యొద్ద నుండి దోచుకొని పోయిన అన్నిటినీ ఆయన నాకు తిరిగి ఇవ్వగలడు అనేటువంటి నమ్మకాన్ని ఆయన తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గర రెండోది ఆయన చేసినటువంటి పని ఏంటంటే, దావీదు దేవుని యెహోవా దగ్గర విచారణ చేస్తున్నాడు. అయ్యా, నేను దుఃఖంలో ఉన్నాను, నా బలాన్ని కోల్పోయి ఉన్నాను, నాకు మరణాపాయం ఉంది, నేను సమస్తాన్ని కోల్పోయి ఉన్నాను, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. నీ చిత్తం ఏంటయ్యా? ఆయన అంటున్నాడు, ఆ యొక్క శత్రువుల యొక్క సైన్యమును నువ్వు వెంబడించు, వారితో నువ్వు యుద్ధము చేయి. ఖచ్చితంగా వారు దోచుకొని పోయిన ప్రతి ఒక్కటి నువ్వు తిరిగి దక్కించుకుంటావని చెప్పి దేవుడు దావీదుకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 19వ వచనంలో మనం చదువుతున్నాము. 1 సమూయేలు 30:19లో, వారు దోచుకొని పోయినటువంటి సమస్తమును, కుమారులేమి కుమార్తెలేమి పెద్దదేమి చిన్నదేమి సమస్తాన్ని దావీదు మళ్ళీ దక్కించుకొనేను అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రోజుల్లో మనుష్యులు శత్రువు మీ యొద్ద నుండి ఏదైతే దోచుకున్నారో వాటన్నిటిని కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు మళ్ళీ ఖచ్చితంగా వాటిని దక్కించుకుంటావు, తిరిగి పొందుకుంటావు. నా కుమారుడా, నా కుమార్తెను కోల్పోయిన ప్రతి ఒక్కటి, శత్రువుని యొద్ద నుండి దోచుకున్న ప్రతి ఒక్కటిని నువ్వు మళ్ళీ తిరిగి దక్కించుకుంటావు. నువ్వు భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏం చేయాలండి? మనం తిరిగి కోల్పోయిన అన్నిటిని దక్కించుకుంటే మనం ఏం చేయాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో మనము ధైర్యము తెచ్చుకోవాలి. మనం విశ్వాసములో బలపడాలి. యెహోవా దగ్గర, దేవుడి దగ్గర మనం ప్రతిరోజు విచారించేవారిగా ఉండాలి. అయ్యా, నీ చిత్తం ఏంటి? నేనేం చేయాలి? బలాన్ని కోల్పోయిన సందర్భము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖకరమైన సందర్భము, మరణాపాయము, సమస్తాన్ని కోల్పోయిన సందర్భములో దావీదు దేవునిలో ఆయన దృఢం తెచ్చుకుంటున్నాడు, నమ్మకం తెచ్చుకుంటున్నాడు, విశ్వాసంలో తను బలపరుచుకుంటున్నాడు, దేవుడి మీద ఆధారపడుతున్నాడు, దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుడు ఆయన నువ్వు ఏం చేస్తే మళ్ళీ నీ పరిస్థితి మారుతుందో అనేటువంటిది దావీదుకు దేవుడు ఉపదేశించాడు. మనం దేవుని దగ్గర అడిగినప్పుడే ప్రియులారా, మన సమస్యలు మారడానికి పరిష్కారాన్ని దేవుడు చెప్తాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన కొరతలు మనుషుల దగ్గర చెప్తున్నాము, దేవుని దగ్గర మనం అడగట్లేదు. అయ్యా, నేను ఏం చేయాలి నాకు చెప్పు అని మనం అడగట్లేదండి. కాబట్టి మన సమస్యలు, పరిస్థితులు మారడం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితులు మారాలంటే నువ్వు విశ్వాసంలో బలపడాలి, నా దగ్గర నువ్వు విచారణ చేయాలి. ఈ రెండింటిని దావీదు చేశాడు. కాబట్టి ఆయన కోల్పోయినటువంటి అన్నిటిని ఆయన మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. శత్రువు ఆయన దగ్గర నుంచి దోచుకొని పోయినటువంటి ప్రతి ఒక్కటిని మళ్ళీ ఆయన దక్కించుకున్నాడు. ఈ వచన ప్రకారము మీరు గతంలో కోల్పోయిన ప్రతి ఒక్కటిని మీరు మళ్ళీ దక్కించుకుంటారనేటువంటి వాగ్దానాన్ని ఈ యొక్క 2025వ సంవత్సరము 5వ నెల 1వ తారీఖున దేవుడు మీతో ఈ వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాట ప్రకారం దేవుడు మీ జీవితంలో క్రియ జరిగించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. దావీదుకు నువ్వు వాగ్దానం చేశావు, నువ్వు దక్కించుకుంటావయ్యా అని తండ్రి. స్తోత్రం. మీ బిడ్డలు తండ్రి, ఈ యొక్క మాటలు వింటున్న మీ బిడ్డలు తండ్రి, వారి జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నారో తండ్రి, వాటన్నిటిని మీ బిడ్డలు తండ్రి మళ్ళీ తిరిగి దక్కించుకుందురుగాక అయ్యా. దావీదు తాను కోల్పోయిన అన్నిటినీ అయ్యా దక్కించుకోవడానికి, దుఃఖకరమైన పరిస్థితుల్లో, బలాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో, మరణాపాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో, సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో తండ్రి నీలో తను నమ్మకం తెచ్చుకున్నాడు అయ్యా. నీ దగ్గర విచారణ చేసినప్పుడు ఆయన కోల్పోయిన సమస్తాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి మేము చదువుతున్నాం తండ్రి. స్తోత్రం. మేము కూడా మా పరిస్థితులు మారడానికి, నీలో మేము బలపడడానికి అయ్యా, నీ దగ్గర విచారణ చేయడానికి, నీతో ఐక్యత కలిగి జీవించిన కృపద ఇచ్చామని ప్రార్థిస్తాం. నీ బిడ్డలు కోల్పోయిన ప్రతి ఒక్కటి, శత్రు దోచుకొని పోయిన ప్రతి ఒక్కటి మీ బిడ్డలు యేసయ్య నామంలో తిరిగి కొందురుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ నెలంతా కూడా తండ్రి మీ బిడ్డలు చేసే ప్రతి ఒక్క విషయంలో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించి జయాన్ని కలిగజేయమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.